నమస్తే వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. నా పేరు అభిరామ్. చిన్నప్పటి నుండి ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సో దానికోసం నేను చాలా బుక్స్ చదివాను. సో చాలా మందిని కన్సల్ట్ అయ్యాను. అయితే ఎంతమందిని కలిసినా ఒక క్లారిటీ అన్నది నాకు రాలేదు. ఫైనల్లీ సప్రమాణ జ్యోతిసారం అనే అద్భుతమైన గ్రంథం నాకు నందకిషోర్ గారి ద్వారా పరిచయం అయింది. సో దాంట్లో గురువు గారు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తి వెంకట వరదాచార్యులు గారు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రిన్సిపల్స్ ఉన్నాయో 100% అవి అక్యురేట్ గా ఉన్నాయి. అండ్ అవి నేర్చుకున్నప్పుడు కానివ్వండి, ఆస్ట్రాలజీ పట్ల కాన్ఫిడెన్స్ అన్నది ఇంకా పెరిగింది. నేను ఏదైతే కన్సల్టేషన్ స్టార్ట్ చేసి అందరికి చెప్తున్నప్పుడు సో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అక్యురసీ అనేది చాలా బాగుంది. సో వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో నా వంతు నేను నేర్చుకున్న ఈ సబ్జెక్ట్ ని ఫ్రీగా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ నేర్పిద్దామని అనుకుంటున్నాను. ఇంత మంచి సబ్జెక్ట్ ని గురువు గారిని పరిచయం చేసిన నందకిషోర్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మొదటగా గురువు గారు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారి పాదపద్మాలకు నమస్కరించుకొని ఆయన కృప, ఆయన ఆశీస్సులు మన మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ బేసిక్స్, గ్రహాలు, నక్షత్రాలు, రాసులు. చాలా మంది ఆస్ట్రాలజీ చాలా ఫాస్ట్ గా నేర్చుకుందాం అని అనుకుంటుంటారు. సో ఎప్పుడైతే మనం ఫాస్ట్ గా నేర్చుకుందాం అని అనుకుంటామో సో అక్కడ లాట్ ఆఫ్ మిస్టేక్స్ అనేవి జరగడానికి అవకాశం ఉంటుంది. సో మెల్లగా నేర్చుకున్నా, సో క్లియర్ గా నేర్చుకుంటే సబ్జెక్ట్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. సో మీరు కూడా ఒక 10 మందికి చెప్పొచ్చు. ఎవరు తొందరపడొద్దు, మెల్లమెల్లగా నేర్చుకోండి. బేసిక్స్ అనేవి మాత్రం స్ట్రాంగ్ గా ఉంటే సో 100% మీరు ఒక మంచి ఆస్ట్రాలజర్ అవ్వగలరు. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు కనిపించే దాన్ని రాశి చక్రం అని అంటారండి. అంటే ఖగోళాన్ని, స్కైని మనం ఒక ఇమాజినరీ లైన్ గా ఇలా తీసుకుంటే గ్రహాలన్నీ ఇలా తిరుగుతుంటాయి కదా. సో ఈ ఏదైతే ఉందో ఈ స్పేస్ ని మనం ఖగోళంగా తీసుకుంటున్నాం. సో దీన్ని రాశి చక్రం అని అంటాం. ఓకేనా. సో ఈ రాశి చక్రం అన్నది 360 degrees లో ఉంటుంది. ఓకేనా. ఈ రాశి చక్రం అన్నది 360 degrees లో ఉంటుంది. సో ఇక్కడ మేషం నుండి మీనం వరకు 12 రాసులు అనేవి మనకు ఉంటాయి. ఈ 12 రాసులకి ఒక్కొక్క రాశికి 30 డిగ్రీల లెక్కన తీసుకుంటే 12 × 30 360 డిగ్రీలు అనేవి మనకి ఈ రాశి చక్రంలో మనం చూడవచ్చు. ఓకేనా. ఈ రాశి చక్రాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో మేషం నుంచి స్టార్ట్ అవుతుంది మీనం వరకు. ఓకేనా. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనా. సో దీని రాశి చక్రం అని అంటాము. మనకి ఏదైతే లగ్నం ఉంటుందో అది కూడా సూర్యుడు ఉదయించే రాశి నుండి సో 24 గంటల్లో 12 రాసులు, ఒక రోజుకి 12 రాసులలో లగ్నం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. సో ప్రతి 2 గంటలకి లగ్నం అన్నది యావరేజ్ గా మారుతూ ఉంటుంది. ఈ రాబోయే వీడియోస్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియోలో మాత్రం మీరు ఈ రాశి చక్రాన్ని గుర్తుపెట్టుకోండి. మేషం నుంచి మీనం వరకు 12 రాసులు ఉంటాయి. ఓకేనా. ఇదే రాశి చక్రంలో మనకి గ్రహాలు, నక్షత్రాలు ఉంటాయండి. సో రాశి చక్రం అన్నది ఫిక్స్డ్ అనమాట. రాశి చక్రం అన్నది ఫిక్స్డ్ అండ్ నక్షత్రాలు ఫిక్స్డ్ గా ఉంటాయి. ఓకేనా. బట్ ప్లానెట్స్ మాత్రము మారుతూ ఉంటాయి. గ్రహాలు మాత్రము వాటి పొజిషన్స్ మారుతూ ఉంటాయి. రాశి చక్రం అన్నది కాన్స్టెంట్ గా ఉంటుంది. నక్షత్రాలు అన్నవి స్థిరంగా అక్కడే ఉంటాయి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రహం మనకి అశ్విని నక్షత్రంలో ఉందనుకోండి, ఆ గ్రహం మనకి మేషరాశిలో ఉన్నట్లు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను వీడియో చేసే టైంకి గురువు మనకి భరణి 2వ పాదంలో ఉన్నారు. అంటే 18 డిగ్రీల్లో ఉన్నారు. ఓకేనా. భరణి 2వ పాదంలో గురువు ఉన్నారు. అంటే గురువు మనకి మేషరాశిలో ఉన్నారు. ఈ 2024 మే 1కి గురువు వృషభానికి ట్రాన్సిట్ అవుతుంటారు. ఓకేనా. సో గ్రహాలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. సో గ్రహాలు ఇవి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటాయి. రాహుకేతువులు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ రాబోయే లెసన్స్ లో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోజు అయితే మీరు క్లియర్ గా 27 నక్షత్రాలు మనకు ఉంటాయి. ఓకేనా. ఈ 27 నక్షత్రాలని 12 రాసులకి డివైడ్ చేయాలంటే మనకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాల లెక్కన డివైడ్ చేశారు. ఓకేనా. అంటే అశ్విని 1 2 3 4 పాదాలు, భరణి 1 2 3 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిపి మనకి మేషరాశి అవుతుంది. మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో ఈ రాసులు, రాశి చక్రం కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఈ రాశి అధిపతి ఎవరు? ఓకేనా. ఇక్కడ చూడండి, మేషానికి వృశ్చికానికి కుజుడు అధిపతి, వృషభానికి తులకి శుక్రుడు అధిపతి, మిథునంకి కన్యాకి
బుధుడు అధిపతి. ఓకేనా. కటకం కర్కాటకానికి చంద్రుడు అధిపతి. అలానే సింహానికి సూర్యుడు అధిపతి. మీనంకి ధనస్సుకి గురువు అధిపతి. అలానే కుంభంకి మకరంకి శని అధిపతి. ఓకేనా. ఇట్లాగా ఈ రాశ్యాధిపతులను మీరు కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. సో నక్షత్రాలు అనేవి మీరు చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గుర్తు వచ్చేస్తాయి ఎలాగో. ఓకేనా. ఫస్ట్ ఈ క్లాస్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 12 రాసులు ఉంటాయి మేషం నుంచి మీనం వరకు. ఈ రాసుల్లో నక్షత్రాలు అన్నవి కాన్స్టెంట్ గా అక్కడే ఉంటాయి. ఓకేనా. సో నక్షత్రాలు అనేవి కాన్స్టెంట్ గా ఉంటాయి, గ్రహాలు మాత్రము మారుతూ ఉంటాయి. ఓకేనా. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ గ్రహాలు మారేదాన్ని గోచారము, ప్లానెట్ ట్రాన్సిట్ అని అంటారు. ఓకేనా. సో ఇవన్నీ మీకు రాబోయే క్లాసెస్ లో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అయితే ఇక్కడ చూడండి, ఈ నక్షత్రాలకు కూడా అధిదేవతలు ఉంటారు. అంటే ప్రతి నక్షత్రానికి ఒక గ్రహం అన్నది అటాచ్ అయి ఉంటుంది. ఓకేనా. సో వీళ్ళని నక్షత్రాధిపతి అని అంటారు. ఓకేనా. సో ఇక్కడ అశ్విని మఖా మూలకి కేతువు, భరణి పుబ్బ పూర్వాషాఢకి శుక్రుడు, కృతిక ఉత్తరాషాఢకి సూర్యుడు. ఓకేనా. ఇట్లాగా ఈ 27 నక్షత్రాలను మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇట్లాగా అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రాలు ఉంటాయి. ఇక్కడ 9 నక్షత్రాలన్నీ డివైడ్ చేశారు. ఓకేనా. సో ఇక్కడ ఈ 9 నక్షత్రాలకి సో అంటే ఇక్కడ అశ్విని నుండి ఆశ్లేష వరకు 9 అయ్యాయి, మళ్ళీ మఖా నుండి జ్యేష్ఠ వరకు 9, మళ్ళీ మూలా నుండి రేవతి వరకు 9. ఈ 9 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్రాధిపతి ఉంటారు. ఓకేనా. సో దీన్ని మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. మీకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ రాశ్యాధిపతులు. ఓకేనా. ఆ రాశికి ఎవరు అధిపతి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇవి మాత్రం మీరు పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఈ 27 నక్షత్రాలని 12 రాసుల్లో అమర్చడానికి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాల కింద ఇచ్చారు. అంటే ప్రతి 9 పాదాలు కలిపి ఒక రాశి కింద వస్తుంది. ఓకేనా. ప్రతి 9 పాదాలు కలిస్తే ఒక రాశిలో మనం అమర్చుకున్నాం. ఓకేనా. ఈ విధంగా చూస్తున్నప్పుడు సో ఇక్కడ డిగ్రీల పరిధి అనేది మనం గమనించుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఒక్కొక్క రాశిలో ఉన్న 9 నక్షత్ర పాదాలు, వాటిల డిగ్రీల పరిధి అన్నది మీరు గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఒక ప్లానెట్, ఒక గ్రహం మనకి ఒక 11 డిగ్రీల్లో ఉందనుకోండి. సో 11 డిగ్రీల్లో ఉంటే ఇక్కడ చూడండి 11 డిగ్రీల్లో ఉంటే సో అది అక్కడ ఏదైతే నక్షత్రాలు స్టార్ట్ అవుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మేష రాశి అనుకుంటే ఇక్కడ అశ్విని 1వ పాదము, అశ్విని 2వ పాదము, అశ్విని 3వ పాదము, అశ్విని 4వ పాదము. సో ఆ గ్రహం అన్నది 11 డిగ్రీల్లో ఉన్నప్పుడు మేషరాశిలో ఒక గ్రహం 11 డిగ్రీల్లో ఉంటే అది అశ్విని 4వ పాదంలో ఉన్నట్లు. ఓకేనండి. సో అలానే ఏదన్నా ఒక గ్రహం మనకి 24 డిగ్రీల్లో ఉందనుకోండి. ఓకేనా. సో చివరిలో కడపాదాల్లో ఉన్నప్పుడు అది 8వ పాదంలో ఉన్నట్లు. ఓకేనా. చూడండి 24 డిగ్రీలు అంటే 23 నుంచి 23.2 నుంచి 26.4 వరకు ఇక్కడ వస్తుంది. కాబట్టి ఆ గ్రహం మనకి 8వ పాదంలో ఉన్నట్లు. ఓకేనా. సో అక్కడ 8వ పాదం ఏ నక్షత్రం అయితే అది తీసుకోవాలి. ఇక్కడ నేను మీకు డిఫాల్ట్ గా ఇది మేషరాశి కింద తీసుకుంటే ఇక్కడ 8వ పాదం ఏమవుతుంది, అశ్విని 1, అశ్విని 2, అశ్విని 3, అశ్విని 4, భరణి 1, 2, 3, 4. ఓకే. సో భరణి 4వ పాదంలో ఉన్నట్లు, భరణి నక్షత్రం 4వ పాదంలో ఆ గ్రహం 24 డిగ్రీల్లో ఉందని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకేనా. ఓవరాల్ గా ఇక్కడ మనం క్లియర్ గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ రాశి చక్రంలో 12 రాశులు ఉంటాయి. 12 రాశులలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశ్యాధిపతి ఉంటారు. ఓకేనా. సో ఇక్కడ క్లియర్ గా నేను మీకు నోట్ చేసి ఇచ్చాను. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్బుక్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మనకి మేషం నుండి మీనం వరకు 12 రాశుల్లో ఏ నక్షత్రాలు ఉంటాయి అండ్ వాటి రాశ్యాధిపతులు ఎవరు. ఓకేనా. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాను. సో ఇవన్నీ నోట్ చేసుకోండి. ప్లానెట్స్ మాత్రం, గ్రహాలు మాత్రము మారుతూ ఉంటాయి వాటి ప్లేసెస్. ఓకేనా. సో నక్షత్రాలు రాశులు కాన్స్టెంట్ గా అక్కడే ఉంటాయి. ఈ మొత్తం ఏదైతే రాశి చక్రం ఉందో దీన్ని మనం 360 డిగ్రీస్ గా తీసుకుంటాం. 360 డిగ్రీస్ గా దీన్ని మనం తీసుకుంటే
ఒక్కొక్క రాశికి 30 డిగ్రీలు యావరేజ్ గా తీసుకుంటాం. ఓకేనా? సో ఒక్కొక్క రాశికి యావరేజ్ గా 30 డిగ్రీలు తీసుకుంటే 30 × 12 360 డిగ్రీలు అయిపోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఏవైతే 27 నక్షత్రాలు ఉన్నాయో అశ్విని నుంచి రేవతి వరకు ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఒక్కొక్క నక్షత్రానికి నక్షత్రాధిపతి ఉంటారు. ఓకేనా? సో ప్రతి 9 నక్షత్రాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి నక్షత్ర పాదాలు సో ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓకేనా? ఒక రాశికి మనం 30 డిగ్రీలు ఇచ్చుకుంటాం కదా. ఈ 30 డిగ్రీల్లో మనకి ఒక్కొక్క నక్షత్ర పాదానికి ఇవి డిగ్రీస్ అనేవి మీరు చూడొచ్చు. ఒక్కొక్క నక్షత్ర పాదానికి ఈ డిగ్రీస్ అనేవి మీరు చూడొచ్చు. ఇదే విధంగా ప్రతి రాశికి మనకి ఇది వర్కౌట్ అనేది అవుతుంది. ప్రతి రాశికి ఇదే విధంగా ఉంటుంది. సో ఆ రాశిలో ఆ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉందో చూసుకుంటే ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఉందో మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు. ఓకేనా? హోప్ ఇప్పటి వరకు ఏవైతే డిస్కస్ చేసామో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను అన్ని కామెంట్స్ కి రిప్లై ఇస్తాను. ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన ఛానల్ ని ప్రమోట్ చేయండి. మన ఛానల్ లింక్ ని కానివ్వండి, వీడియో లింక్ ని మీరు షేర్ చేయొచ్చు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను అన్ని కామెంట్స్ కి రిప్లై ఇస్తాను. హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.